కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ గుండాల దౌర్జన్యాలు అరాచకాలకు హద్దుపద్దు లేకుండా పోతోందని ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బూసిని విరూపాక్షి ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆలూరు మండలం పెద్దహోత్తూరు గ్రామానికి చెందిన అంగన్వాడీ కార్యకర్త ఆత్మహత్య యత్నానికి పాల్పడి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను ఎమ్మెల్యే విరూపాక్షి పరామర్శించారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆలూరు మండలం పెద్దహోత్తూరు గ్రామానికి చెందిన అంగన్వాడీ కార్యకర్త లేపాక్షిని అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు వీరేష్ అసభ్య పదజాలంతో దూషిస్తూ పలుమార్లు అంగన్వాడీ కేంద్రంలోని పౌష్టిక ఆహారాన్ని అమ్ముకున్నావంటూ లేనిపోని ఆరోపణలు చేస్తూ వేధింపులకు పాల్పడడంతో ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఇంత జరిగిన నిందితుడు రాత్రి మళ్లీ ఆసుపత్రికి చేరుకొని ఆమె దగ్గరకు రాగా కుటుంబ సభ్యులు అరిచేలోపు పారిపోయాడని వారు తెలియజేశారు. ఆలూరులో పోలీసుల వైఫల్యం కనబడుతోందని, టీడీపీ ఇన్ఛార్జి మహిళ అయ్యుండి సాటి మహిళపై తన అనుచరుడు వేధింపులకు పాల్పడితే అరెస్టు చేయించలేకపోయారని విమర్శించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి ఇటీవల తన పుట్టినరోజున వీరేష్ దిగిన ఫోటోలను మీడియాకు చూపించారు. నియోజకవర్గంలో టీడీపీ గుండాలు ఇసుక మాఫియా ఇటీవల గూళ్యంలో అటవీ భూములను సాగు చేసుకున్న విషయం పత్రికల్లో వచ్చిందని తెలియజేశారు. ఈ విధంగా టీడీపీ గుండాల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని అన్నారు. అంగన్వాడీ కార్యకర్త లేపాక్షిని పరామర్శించి ఆమెకు ధైర్యం చెప్పారు. ఇన్ఛార్జ్ ఉండేది లేడీనే, ప్రభుత్వం నడుపుకునేది ఆమె ఒక లేడీనే. లేడీ అసలు లేడీలకే మహిళలకే రక్షణ లేకుండే, మాన ప్రాణాలకు రక్షణ లేకుంటే పోతుంటే ఇంత అరాచక పరిపాలన మనం ఎక్కడ చూసినామా? మళ్ళీ ఆలూరు కాన్సెన్స్ అయితే ఇంకా వీళ్ళు ఇన్ఛార్జ్ ఎప్పుడొచ్చిందో అప్పటి నుంచి ఇంకా అరాచక పరిపాలన పెరిగిపోయింది. అలా వాళ్ళు ఏం చెప్తారంట, పోయి తండ్రిరండి మేము చూసుకుంటామంటారంట. వాళ్ళు ఎవరన్నా కానీ ఏదైనా ఉంటే శ్రద్ధ చెప్పాలి, కానీ ఎవరన్నా ఇది ఎక్కడ పరిపాలన చేస్తున్నారేమో, తండ్రిరండి కొట్టిరండి చంపేసి రండి అంటే ఇదేమి ఇది? మన ప్రజాస్వామ్యం దేశంలో ఉన్నామా లేకపోతే ఎక్కడన్నా పాకిస్తాన్లో ఉన్నామా? ఎక్కడన్నా ఉన్నామా? ఎక్కడ చూసినా ఇదే అదే చిక్క పరిపాలన. యా గ్రామానికి పోయినా ఇదే విచ్చలవిడిగా ఈ గుండాలు ఇసుక దందాలు అయితేనేమి. మొన్ననే మన హాలరులో గుళ్ళెంలో చూసినాం. ఒక ఆయన ఏకంగా ఫారెస్ట్కే దాదాపు 200 ఎకరాలు ఫారెస్ట్కే పెట్టినాడు. ఆయన అయితే ఇసుక దందా ఆయనే, ఇసుక దందాలు మళ్ళీ అదేవిధంగా మళ్ళీ గ్రావెల్ దందాలు అంతా వాళ్ళు ఆయనే. ఏదన్నా భూదందాలు ఇక్కడ భూమి కనపడితే అయిపోయింది. భూమి ఏదన్నా 10 సెంట్ల భూమి కనపడితే అయిపోయింది, దాన్ని కబ్జా చేసేదే. భూ కబ్జాలు అసలు ఇప్పుడు అంతా ఈ ఎక్కడ ఉందో, ఎక్కడ ఏమన్నా అవతాకులు ఏమైనా ఉంటే వాళ్ళని బెదిరించేదే, వాళ్ళని రాపించుకునేదంట. ఇంత నిరంకుశ పాలన ఈ ఆలూరులో ఎందుకు నడుస్తుందో మనకు అర్థం కాదు. ఖచ్చితంగా నేను మాత్రం ఏదన్నా కానీ ఆలూరు ప్రజలు ఒకటే చెప్తున్నాను, మీరు ధైర్యంగా ఉండండి. నేను ఎక్కడ కానీ, ఎందుకంటే నేను ప్రతిరోజు గ్రామంలో తిరుగుతున్నాను, మీరు ధైర్యంగా ఉండనే విధంగా మీకు చెప్తున్నాను. ఎందుకంటే మనము ఇట్లా ఆత్మహత్య చేసుకునేది మంచిది కాదు. ఎందుకంటే మనకు కానీ, ఎందుకంటే ఈ పిల్లోని మీద నేను చాలాసార్లు వీళ్ళు వచ్చి ఇన్ఛార్జ్ వచ్చినాక మీరు కానీ చూసిటారు. ఈరోజు ఆయమ్మ మాకు సంబంధం లేదంట. అది చూడండి, బర్త్డే అప్పుడు ఆయనది ఈ నెల 20వ తారీఖు. ఈ ఫోటో చూడండి. ఆయమ్మ నాకు సంబంధం లేదు ఎట్లా అంటాను? ప్రతి ఒక్కరికి సంబంధమే. మీ టీడీపీ గుండా రాజ్యం చేస్తున్నారు మీరు. ఈ టీడీపీ గుండా రాజ్యం మేము ఒప్పుకునే ప్రసక్తి లేదుగా. ఎందుకంటే మీరు ఇంత నిరంకుశ పాలన చేస్తున్నారు, మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు. మీరు ఎందుకంటే మీరు మననే చూడండి. ఆయన వచ్చి నాకు సంబంధం లేదు, నాకు ఎవడో అంటుంది. ఎవడో అంటే ఎవడో ఒప్పుకుంటారా? మీరు అంతా ఒప్పుకుంటారా? మీడియా మిత్రులు ఒకటే చెప్తున్నాం, ఆయన ఉన్నాడా లేదా? మా కార్యకర్తలు ఎంత ఇబ్బంది పెట్టినాడో అంత ఇబ్బంది పెట్టింటే నేను ఇక్కడుండి ఎస్ఐకి చెప్పినా, సిఐ గారికి చెప్పినాను, నేను ఆయన గురించి డిఎస్పీ గారికి చెప్పినాను. వీళ్ళందరూ కాకపోతే ఎస్పీ ఆయనకి అంతే భయం అనేది లేదు. వాడికి భయమీ భీత అనేది లేదు ఆయనకి. అలాంటి వాడిని ఖచ్చితంగా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా శిక్షించాలా, అని శిక్షించేంత వరకు ఇడిసే ప్రసక్తి లేదు. ఇట్లా టీడీపీ గుండాలని ఎవరన్నా కానీ మేము పోరాటం చేస్తూనే ఉంటాం. మీరు ఎంతమంది గుండాలు చేసినా గుండాలకు ఎదబడే ప్రసక్తి లేదు.
మీ గుండాలకి, మీ అరాచక పాలనకి, ఈ భూదందాలకి. ఎందుకంటే మొన్ననే ఇప్పుడుగా ఎక్కడ మన చిన్నాడి దగ్గర ఇప్పుడుగా నిన్న కానీ ఫోన్ చేసినాను, ఎంఆర్ఓగా ఫోన్ చేసిన ఆయనేమో సీజ్ చేసిన అన్నాడు. ఆయన కానీ మళ్ళీ ఇప్పుడు గరసు తోలుతూనే ఉన్నారు. ఇంకా ఇప్పుడు కానీ ఎక్కడుంది ఇంత అరాచకమైన పరిపాలన, ఇంత భూదందాల? ఎవరైనా బీదోళ్ళది పేదల్ని ఎంత తెలుకుండా ఎంతమందిని కొడుతున్నారు. ఎందుకంటే బయటకు రాలేరు ఎదబడి. ఏమనంటే పోలీసు వాళ్ళతో డిపార్ట్మెంట్లతో పద్దరే డిపార్ట్మెంట్లు పోతారు అక్కడికి. వాళ్ళ భూమి కబ్జా చేసింది కానీ వాళ్ళని కబ్జా చేసింది మళ్ళీ పోలీసు వాళ్ళు వాళ్ళ మీద కేసులు. ఇంత అరాచకమైన పరిపాలన మన ఆలూరు కాన్స్టిట్యూన్సీలో నడుస్తుంది. మీరు ఖచ్చితంగా ప్రజలు కానీ చాలా గమనించాలి. ఏదో నిన్న నాకు చెప్తే ఖచ్చితంగా నేను వెంటనే మీ దగ్గరికి వచ్చి మీ సమస్య ఏమో తెలుసుకుంటాను. ఇట్లా గుండాలకు ఎదబడొద్దండి, ఎప్పుడు మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దండి. డిపార్ట్మెంట్ కానీ అండదండలని ఖచ్చితంగా ఉంటానే విధంగా ఏ డిపార్ట్మెంట్ ఉన్నా కానీ మీరు, ఎందుకంటే మన ధ్యానకొండ మండలంలో ఉపాధి హామీ వాళ్ళకి చెప్పండి, వాళ్ళు ఎదబడుతుంటే నేనుండనే రానంటే అప్పుడు వచ్చింటే తాళాలు తెరిచితే ఈరోజు సక్రమంగా డ్యూటీలు చేసుకుంటున్నారు. ఈ టీడీపీ గుండాలకు ఎవరు ఎదబడొద్దండి. ఎన్నాళ్ళు ఉండదు ఇది. నేను కొట్టే చెప్తున్నా, ఏదున్నా సమస్య ఉంటే నా దగ్గర తీసుకోవాలనే విధంగా మన మీడియా ముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అనే విధంగా ఈరోజు మీ అందరికి చెప్తున్నాం.